హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చపాతి దోశలు అయితే చేస్తానండి ఫ్రెండ్స్. ఇంకా ఇంటికైతే వచ్చేస్తుందండి, ఇప్పుడే వచ్చింది. ఇంకా వచ్చేతోడు అయితే ఇవన్నీ తీసుకొస్తుంది, బిస్కెట్లు. ఇంకా పిల్లలకోసం తెచ్చినాను లేండి, ఇవి తింటారనేసి. ఇంకా పాలైతే తెచ్చుకున్నాను. ఇంకా సూదులేసి రాత్రికి మాత్రలు. ఇంకా ముద్ద అయితే తీసుకొని వచ్చినాను. ఇంకా చేసే కోపిక లేదు, అందుకే ముద్ద తెచ్చుకున్నాను. మా ఇంటిని ముద్ద తీసి ఇచ్చా పాపము. పోయా ఇప్పుడే ఫ్యాక్టరీకి అయితే. ఇంకా తరకారీ అన్నీ తీసుకొని వచ్చినాను. కాలేదు తెచ్చాకి, ఇంకా మళ్ళీ పోవాలంటే అవ్వదు. అందుకని ఇంకా తీసుకొని వచ్చేస్తే ఒకేసారి అన్నీ. చూడండి, సూదేసింది. అమ్మ, నా చేతులు గుచ్చి గుచ్చి పెట్టేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాలే. తరకారీ అయితే కొంచెమే తెచ్చినాను లేండి. మళ్ళీ వాసి చూసుకునేది ఉన్నాయి. మాట్లాడేకే వస్తలేదు, నాకు గొంతే బాగాలేదు. ఇంకా తరకారీ అయితే అన్నీ తీసుకొని వచ్చేసినాను. మాత్రలు పొద్దున్నకి వేసుకోవాలా బ్యాగ్లో. ఇంకా తరకారీ అయితే అన్నీ తీసుకొచ్చినాను. టమాటాలు వచ్చేసి కేజీ 50 రూపాయలు అయిపోయింది. అప్పుడే తక్కువ ఉండే, ఒకేసారి పెరిగిపోయింది. ఇంక ఇవన్నీ తీసుకొని వచ్చినాను. ఇవన్నీ పిల్లలకే, పిల్లలు తింటారు. ఇంకా బిస్కెట్, బ్రెడ్, పాలైతే కాంచుకుంటాను అంతా. ఫస్ట్ ముద్ద తినేస్తాం, ముద్ద చల్లగా అయిపోతే బాగుండదు, హోటల్లోది కదా. ఫస్ట్ ముద్ద తినేసి ఫ్రిడ్జ్లో పెడతా పాలు. సుస్థ అవుతుంది. ఆడే 10 మాత్రలు మింగేస్తున్నాయి. 10 మాత్రలు ఇచ్చిండ్రి, ఆడే మింగినాను. ఇంకా మిచ్చిండేవి ఎన్ని మింగినాను చూడండి. ఆడ ఇవి మింగినాకే వాళ్ళు సూదులు వేసేది మాకు, లేకపోతే వేయరు. తెల్ల రక్తం కణాలు తక్కువ ఉంది కదా, అందుకని. ఇంక ఇవి అయితే నైట్కి ఇచ్చినారు. ఇవన్నీ ఎత్తుకట్టేస్తా, పిల్లలు వస్తే తింటారు. ఇంకా బ్రూ ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెడతాను, చల్లగా ఉంటుంది, పిల్లలకి తినేకి బాగుంటుంది. తినేకేం తేలేదమ్మా అని అడుగుతారు, అందుకే ఫస్ట్ ముద్ద తినేస్తా. ముద్ద తినేసి మాత్రలు ఏం వేసుకునే పని లేదు ఈరోజు కాదు, నైట్ వేసుకోవాలి. మళ్ళీ నైట్కి వచ్చేసి వేసుకోవాలి. ఇవి మళ్ళీ రేపు పొద్దున. చికెన్ మటన్ తినకూడదని నిండారు 3 రోజులు, మాత్రలు అయిపోయే వరకు. గుర్తుండదు, అందుకే టీవీ దగ్గర పెట్టేసి ఫస్ట్ మాత్రలు వేసుకునేసి. ఇంకా పిల్లలు లేరు, స్కూల్ పైరు. పాప మా ఇంటి ఆయన వచ్చి హాస్పిటల్లో ఉండి చూపించేసి పోయి. సుస్థ అయిపోయింది. బ్లడ్ అయితే ఎట్లా వచ్చేసింది తెలుసా అసలు. సూది ఎట్లా అంటే అట్లా వేసేస్తూ ఉండరు వాళ్ళు. అబ్బా, చూడండి ఎంత రక్తం వచ్చేసిందో. చూడు ఎట్లా వేస్తారు తెలుసా అసలు. బేజారు అయిపోతుంది ఒకసారి. ఎంత రక్తం వచ్చిందంటే డాక్టర్లు వేసలేదు, ఆ పిల్లలు ఉంటారు కదా వాళ్ళ చేతిలో వేపిస్తారు. ఎంత బ్లడ్ వచ్చేస్తుందో చూడండి. కుండికి వేసింది 2 సూదులు, ఎంత రక్తం వచ్చిందో. అయ్యో, ఏమో వాళ్ళకి అసలు కనికరం అనేదే ఉండదు. పొడిచి పారేస్తా అంట అట్లే.
రక్తమే వచ్చేసింది నాకు. మా 2 వేసింది కుండీలకి. ఏం 2, ఈరోజు 2, నిన్న 2, మొన్న 2, రోజు 2 సూదులు వేస్తా ఉండేది. ఇప్పుడు ఓపిక లేదు, ఏమి చేసే ఓపిక లేదు నాకు. పడేసినాడు అన్నీ తెచ్చి. ఇంకా శైలు వస్తే సామాన్లు తోమేస్తుంది. ఆమె ఏమందు పాపం అన్నీ తోముకుంటా ఉంది. ఆమెనే మాతలు మింగినాం కదా, సుస్థ అయిపోతా ఉంది. కొంచెం కడుపులోకి ముద్దేసుకుంటే అంత సరిపోతుంది, లేకపోతే సుస్థ అయిపోతాను. ఒక అర్ధం ముద్ద తింటా ఇప్పుడు, ఇంకొక అర్ధము 3 గంటల 2 గంటలకు తింటా. ఏంటికి వస్తుందప్ప ఈ జ్వరాలు అనిపిస్తుంది ఓ టైంలో. మాత్రలు వేసుకున్నాం కదా, ముద్ద వస్తుంది. ముద్ద తినేసి చెప్పు కొనుక్కొనేస్తా. 30 రూపాయలు ఒక ముద్ద. పప్పు సాంబారు. రోజుకి 500 హాస్పిటల్లో. పర్సుమే తగ్గుతలేదు నాకు. రండి ఫ్రెండ్స్, తిన్నాం. ఆకలి అవుతా ఉంది. మా ఇంటిని ఇప్పుడు పోయి చేసినాం అనుకో, సుస్థ అయిపోతావు అనేసి ముద్ద తీయించే పాపం. ఆడ వదిలేసి పోయా. ఆయన పోయాకే ఇంట్రెస్ట్ లేదు పాపం. బలవంతంగా పంపించిన. 2 రోజుల నుంచి పోలే పనికి. అసలు ఇట్లా కూడా లేనప్పుడు వీడియో తీసేకే చాలా మబ్బు వచ్చేసింది. ఇది 3వ రోజు పోయి వచ్చింది నేను. బాగుంది ముద్ద చారు. పిల్లలు 4 గంటలకు వస్తారు. ఏమన్నా చేస్తా. కొంచెం పనుకునే ఇలా సుస్థ అయిపోతుంది. కొంచెం తినేసి పనుకుంటా. ఇంకా 3 రోజులు పోయి వచ్చినాను. ఇంకా పోయే పని ఏం లే. అన్నం తగ్గించుకోమంటా ఉన్నారు. ముద్ద ఎక్కువ తినమని. ముద్ద చపాతి అన్నం తినకూడదంట. ఎప్పుడు పోయినా అదే చెప్తారులేండి, ముద్ద తినాలి ఎక్కువ అనేసి. నాకు ముద్ద ఇష్టము, చేసే టైం ఉండదు నాకు. చూస్తారు కదా, పరిగెత్తుకొని పోవాల పనికి, అందుకనే. ఏం చెప్పొదికి పోయింది చూడండి. 1 గంట అయింది టైం. నేను చెప్పలేదా పోతే 3/4 గంట ఒక సూది వేస్తారు, 3/4 గంట కూర్చోబెడతారు ఆడే. మళ్ళీ 3/4 గంటకు ఒక సూది వేస్తారు, మళ్ళీ కూర్చోబెడతారు. ఆ పాప సరిగా వేయలేదు, బ్లడ్ వచ్చేసింది. సోమవారం కల్లా స్టడీ అయిపోవాలా నేను. సోమవారం పోవాలా పనికి. బాలకున్నాడు మా ఇంటాయన. మా బిడ్డలు బాగా చూసుకుంటారప్ప నాకేమంటే. అదొకటి సరిపోయింది. ఇది చేయమా అనేలేదు బిడ్డలు. పర్లేదులేమ్మా బయట తినేస్తామేమన్నా అంటారు. పొద్దున్న నేనే లేచి చేస్తే
చపాతీ చేసి పొంగనాలు చేసి చట్నీ చేసి పంపిస్తే తెలుసు కదా రాఘవేంద్ర ఎవరిని అడుగు హోటల్ డబ్బులు ఇచ్చేస్తాండలేండి వాళ్ళ నాన్న తినేస్తాండే 3 రోజుల నుంచి హోటల్లోనే తిన్నాము. బాగా నిద్ర వెళ్ళిపోయినాను. ఇంకా ఎప్పుడే లేచినాను లేండి. ఇప్పుడు ఉంచేపాయ లేసి అన్నం చేసినాను. ఇలా అన్నం అయితే ఉడికింది. మా ఇంటి ఆయన రాడంట, నైట్ పని ఉంది అని చెప్పా. అందుకే కొంచెమే చేసినాను అన్నం అయితే. ఇంకా పిల్లోడికి నాకు సరిపోతుంది. ఇంకా వంకాయ అయితే ఉడుకుతుంది. వంకాయ పెట్టినాను. వంకాయలు బాగుండేనా ఆతుగా, అందుకే తీసుకొని వస్తున్నాయి. ఇంకా పిల్లోళ్ళు వస్తే భోజనం పెట్టిచ్చేస్తాను. తినేసి 2 కాఫీ పెట్టుకొని అయితే తాగేస్తాము. ఇంకా వంకాయ అయితే ఉడుకుతుందిలేండి బాగా. ఇంకా వంకాయ అయిపోతే అన్నం అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం ముద్ద తెచ్చింది కదా, ఇంకా అర్ధం ముద్ద ఉంది, అట్లే పెట్టినాను అయితే అలా తినేకి. 3 రోజుల నుంచి ఉత్తు ముద్ద తింటా ఉన్నాను. కడుపు ఉబ్బరం వచ్చేసింది. అందుకనేసి ఇంకా నేనైతే పాటలు పెట్టుకొని వంటలు చేస్తాను. ఇంకా పిల్లోళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. ఇంకా వస్తారులేండి, 4:30కి వస్తారు. అర్ధగంట ఆడ నుంచి రావాలి కదా, అందుకనేసే ఇంకా వంట అయితే చేసి పెట్టేసి నన్ను పిల్లోళ్ళకి వస్తేనే తింటారనేసి పనుకొనేసింటి. ఇంకప్పుడే లేచినాను. సామాన్లు అయితే ఎన్నోటి ఉన్నాయి. శైలు వస్తే తోమేస్తుందిలేండి. చూస్తా ఆయమ్మి తోముతుందో లేకపోతే నేనే తోమేస్తాను. అమ్మి చెప్పేసిపోయింది తోమొద్దుమా, నేను తోమేస్తాను వచ్చేసి అని. ఇంకా తోమేస్తుందండి, పర్వాలేదు పాపము. శైలు బాగా హెల్ప్ చేస్తుంది నాకు. వంకాయ ఉడుకుతా ఉంది. ఎలా వంకాయ తినాలా అనిపించా. అది వంకాయలు కూడా నేతగుండే కదా తెచ్చింది. ఇంకా అందుకే చేస్తానులేండి. బాగుంటుంది ఉడుకుడు కన్నంలాగా తింటే. కొంచెం పర్లే, నాకు జ్వరం తగ్గింది. ఇంకా రేపు ఒక రోజు బాగా రెస్ట్ తీసుకొని మొన్న నుంచి పోవాలా పనికి. 3-4 రోజులు అయిపోయా పనికి పోకుండా. వీడియో తీసే కాలేదు నాకు. ఇంకా నేనే కదా వీడియో తీయాలా. ఇంకా పిల్లోళ్ళు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిండ్రి. మా ఇంటి ఆయన తీయలే, నన్ను చూసుకొని ఉండిపోయా. ఇలా ఆయాసం తగ్గుతలేదండి నాకు. ఆయాసం ఎక్కువైపోతుంది. చూడాలి. ఇంకా పిల్లోళ్ళు వస్తారు, అందుకే వంట చేస్తాను. నన్ను పొద్దున పొంగనాలు చట్నీ ఎత్తుకొని పోయినాడు. శైలు కొన్ని తినిపోయింది పొంగనాలు అయితే. ఇంకా ఇవి వస్తేనే ఆకలి అంటుంది, అందుకే చేసేస్తాను నన్ను తొందరగా. ఇంకేం అన్నం అయిపోయిందిలేండి. ఇంకా వంకాయ వాళ్ళు వచ్చేదాన్ని కుడికిపోతుంది. వంకాయ అని చెప్పు 5 నిమిషాలే. ఇంకా టీ కాఫీ పెట్టిచ్చేస్తాము. తాగేసి ఈరోజంతా రెస్ట్, రేపంతా రెస్ట్ తీసుకునేది. బట్టలన్నీ నిన్నే వేసేసాము ఇంటాయన పాపము వాషింగ్ మిషన్లకి. నిన్న ఇంట్లో ఉండే కదా, అన్ని బట్టలు నిన్నే వేసేసినాము. బట్టలు అయితే ఏమీ లేవు. మా ఇంటాయన టీ తాగుతా అంటాడు ఇప్పుడు ఫ్యాక్టరీలో. ఈ టైం మాకు టీ ఇస్తారు ఫ్యాక్టరీలో, తాగుతా అంటాడు. ఇంకా పిల్లలు వచ్చేస్తారు కొంచెంసేపు ఉంటే. హాయ్ అండి, హ్యాపీ సండే అందరికీ. ఇంకా ఈరోజు అయితే సండే లేండి. ఇంకా చికెన్ అయితే చేసినాను.